కలిగిన గాక ప్రియులరా, ఈ దినము దైవజనులు లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచనము చదివించారు. ఈ 2 వచనాలలో ఉన్న మాట, ఒక్క మాట నేను త్వరగా చెప్పి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రికి స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మీ ఆత్మ నడిపింపును దయచేయమని వాక్యమై ఉన్న యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుని బిడ్డలరా, ఈ దినం నా అంశం ఏంటంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 35 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. చదువుతారు చూడండి ప్రియులరా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు. గత సంవత్సరం ఒక అంశాన్ని చెప్పాను మీకు, అది కొనసాగిద్దాం అనుకున్నాను కానీ అది చాలా పెద్ద అంశం కనుక అది నేను కొనసాగించాను. పైగా మీరు లాస్ట్ ఇయర్ ఇన్నది మర్చిపోయి ఉంటారు అని నేను అది చెప్పడం లేదు. ఏంటంటే దారిద్ర్యాన్ని కోరుకున్న ధనవంతుని చరిత్ర అని గత సంవత్సరం అది 4 ఉపభాగాలు ఉన్నాయి. ఒక్క ఉపభాగం చెప్పాలి మీకు, గుర్తు చేస్తున్నా. అది కొనసాగిస్తే మంచిదేమో అనుకున్నాను కానీ ఈ పరిస్థితుల్లో తక్కువ టైంలో అది కొనసాగించడానికి కొంచెం కష్టం కనుక ఇది కూడా 4 ఉపభాగాలు ఉన్నాయి. ఈ 4 ఉపభాగాల్లో ఇది చిన్న ఉపభాగం కనుక ఇది ఈజీగా ఉంటుంది, తొందరగా ముగించవచ్చు అని నా సౌలభ్యం కోసం మీ మేలు కోరి ఇది తీసుకున్నాను. ఈరోజు నా అంశం ఏంటంటే దేవుని కుమారుడు అంటే ఏమిటి, లేదా దేవుని కుమారుడు అనగానేమి. దేవుని కుమారుడు అనగానేమి. 35 వచనంలో దేవుని కుమారుడు అనబడును. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అనబడును. ప్రియులారా, యేసు ప్రభు వారు నర అవతారాన్ని ఎత్తి శరీరాన్ని ధరించి భూలోకంలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు రకరకాలుగా పిలువబడ్డాడు. సమయం లేదు కనుక రిఫరెన్స్ నేను చెప్తాను, రాసుకోండి. నేను చదువును. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనసు కుమారుడుగా పిలువబడ్డాడు. ఏమిగా పిలువబడ్డాడు? ఒక చిన్నది చదవండి పోనీ, మిగతాది దానికి. మత్తయి 16వ అధ్యాయం 13వ వచనం త్వరగా 16-13. మనస్సు కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో. రెండవదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో వడ్లవారి కుమారుడుగా పిలువబడ్డాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో చదువులే నాన్న. వడ్లవారి కుమారుడుగా పిలువబడ్డాడు. 3 లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు. ఎవరి కుమారుడుగా పిలువబడ్డాడు? యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు. 4వది మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మరియా కుమారుడుగా పిలువబడ్డాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మరియా కుమారుడుగా పిలువబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో 5వదిగా దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఎవరి కుమారుడుగా పిలువబడ్డాడు? దావీదు కుమారుడు. చాలా జాగ్రత్తగా చేయండి. 6వదిగా 12వ అధ్యాయం 3వ వచనంలో ఆదికాండంలో అబ్రాము కుమారుడుగా పిలువబడ్డాడు. అక్కడ అబ్రాము కుమారుడు అని లేదు, నీ సంతానం వలన సమస్త వంశములు ఆశీర్వదింపబడును అనే మాట ఉంది. అక్కడ ఇండైరెక్ట్గా ఉంది. అబ్రాము కుమారుడుగా పిలువబడ్డాడు. మత్తయి సువార్త 1:1 కూడా ఉందన్నమాట. మనుషు కుమారుడు, వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు, మరియా కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రాహాం కుమారుడు.
పిలువబడ్డాడు. నేను చెప్పిన పైన 6 రకాలుగా కుమారుడుగా పిలువబడడానికి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. ఇందులో ఇవి ఏవి తప్పు కాదు, వీటన్నిటికీ కూడా కారణాలు కనబడుచున్నది. అలాగే దేవుని కుమారుడు అనగా ఏమిటి? దేవుని కుమారుడు అనగా ఏమిటి? ప్రియులారా, యేసు ప్రభువు దేవుని కుమారుడు అని పిలువబడ్డానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక్క దేవుని కుమారుడు అని పిలువబడ్డానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అన్నిటినీ నేను మాట్లాడలేను, కానీ ఒక్క కారణం నేను చెప్పి ముగించేస్తాను. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని పిలువబడ్డానికి మొదటి కారణం, యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని పిలువబడ్డానికి మొదటి కారణం, సమయం లేదు కనుక నేనే చదువుతాను. 1వ అధ్యాయం 27 వచనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. పిల్లల 27 వచనంలో కన్యక అనే మాటను దయచేసి మీ రెడ్ ఇంక్తోనో, బ్లూ ఇంక్తోనో, గ్రీన్ ఇంక్తోనో అండర్లైన్ చేయండి. కన్యక అనే మాటకు అండర్లైన్ చేయండి. 30 వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయంలో సువార్త 30 వచనం 29 నుండి చదివితే మంచిది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని వచ్చుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దేవుని వలన అనే మాట ఉందండి 30 వచనంలో ఉందా? దేవుని వలన అనే మాటకు అండర్లైన్ చేయండి దయచేసి. రైట్. అలాగే అదే 30 వచనం కింద ఏముంది? 31 వచనం, అది కూడా చదువుతున్నాను. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. గర్భము ధరించి కుమారుని కని అనే మాట ఉందా మీ బైబిల్లో? తెలుగులో అండర్లైన్ చేయండి. గర్భము ధరించి కుమారుని కని. మన అంశం ఏంటి? దేవుని కుమారుడు అనగానేమి, లేదా దేవుని కుమారుడు అంటే ఏమిటి? ఇప్పుడు అండర్లైన్ చేశారు కదా 27 వచనంలో, 30 వచనంలో, 31 వచనంలో అండర్లైన్ చేశారు కదా. అండర్లైన్ చేసింది మాత్రమే చదువుతాను చూడండి. దేవుని కుమారుడు అనగానేమి అంటే జవాబు కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కన్నది గనక దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అర్థమైంది ప్రియులారా? దేవుని కుమారుడు అనగానేమి కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కన్నది. కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కన్నది గనుక దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. పాత నిబంధనలో ఆదాము అవమ్మల నిర్మాణం తర్వాత ఎవరు కూడా కన్యకులకు పుట్టలేదు ప్రియులారా. చరిత్రలో స్త్రీ పురుషుల కలయికతోనే మనమందరం కూడా పుట్టాం. మన తల్లిదండ్రుల కలయికతోనే మనం పుట్టాం. మన భవిష్యత్తులో కూడా కన్యక గర్భం ధరించి కంటాదా అని ఆలోచిస్తే కనదు. కనాలంటే స్త్రీ పురుషుల కలయిక వలనే కనవలసింది. కానీ కన్యక మాత్రం కనలేరు. ఫ్యూచర్లో కూడా కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కనడం. 32 వచనం చూడండి. లూకా సువార్త 1:32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరికి చెప్తుంది ఈ మాట?
గబ్రియేలు దూత గారు మరియమ్మ గారికి చెప్తుంది, ఎవరి మరియమ్మ? దేవునికి స్తోత్రం. కన్యక. ఇంకా ఆమె గర్భమే ధరించలేదు. చెప్పే సమయానికి ఆమె గర్భమే ధరించలేదు. గబ్రియేలు దూత మరియమ్మ గారితో మాట్లాడే సమయానికి అది భవిష్యత్తు. మళ్ళీ వినండి, గబ్రియేలు దూత గారు మరియమ్మ గారికి ఈ మాట చెప్పే సమయానికి అది భవిష్యత్తు. ఆ భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ ఏమని పిలువబడతాడు? సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఇది ఫ్యూచర్. అప్పుడు చెప్పే సమయానికి దేవుని కుమారుడని ఎందుకు పిలువబడతాడు? ఎందుకు పిలువబడ్డాడు? దేవుని కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడు అని అంటే చెప్పాను కదా. కన్యక. చెప్పండి, అండర్లైన్ చేసింది చూడండి అక్కడ 27, 30, 31. కన్యక. చెప్పండి మీరు. దేవుని వలన గర్భము ధరించి కుమారుని కన్నది కనుక ఆయన దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సపోర్ట్ కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రియులారా, 32వ వచనం 3వ లైన్ చదువుతున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం 3వ లైన్. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. దావీదు గారు పుట్టబోయే బిడ్డకు తండ్రి. ఇంటికి దావీదు ఎప్పుడు తండ్రి అవుతాడు? దావీదు గారు పుట్టబోయే బిడ్డకు, శిశువుకు తండ్రి. ఇంటికి ఎప్పుడు దావీదు ఎప్పుడు తండ్రి అవుతాడు? బిడ్డ పుట్టిన తర్వాత దావీదు పుట్టబోయే బిడ్డకు తండ్రి అవుతాడు. పుట్టిన తర్వాత తండ్రి అవుతాడు. బిడ్డకు తండ్రి అవుతాడు. యూదా గోత్రములో దావీదు వంశములో యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత దావీదు గారు తండ్రి అవుతాడు. కానీ ఒరిజినల్ గా దావీదు గారి తండ్రి కాదు. ఒరిజినల్ గా దావీదు గారికి తండ్రి కాదు. క్రీస్తు ఎవరి కుమారుడని యేసు ప్రభు వారు పరిసయ్యులను అడుగుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. అది సమయం లేదు చెప్పను, కానీ మత్తయి సువార్త 22వ అధ్యాయం 41 నుండి 45 వచ్చిన వెళ్ళి ఇంటికి వెళ్ళినాక చదవండి. ఇది హోంవర్క్ మీకు. ఏంటండి పాస్టర్ గారు మీరు హోంవర్క్ ఇస్తున్నారు అని అంటే, నేను సేవకు రాకముందు టీచర్గా పనిచేశాను. మా పిల్లలకు హోంవర్క్లు ఇచ్చడం చాలా ఇష్టం నాకు. దానికి తోడు దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు అయితే పుట్టుడు హోంవర్క్లు ఇచ్చేవారు. ఇప్పుడు మా పాప కూడా అంటుంది, ఏంటంటే సెలవులు కూడా హోంవర్క్లు ఇస్తున్నారని అంటే, మీ అయ్య కూడా మాస్టర్ కదమ్మా అలాగే చేశాడు, అలాగే మీకు కూడా హోంవర్క్ ఇస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. సమయం లేదు కనుక మత్తయి సువార్త 22వ అధ్యాయం 41 45 వచ్చిన ఇంటికి వెళ్ళినాక చదవండి. ప్రియులారా, క్రీస్తు ఎవరి కుమారుడు అని యేసు ప్రభు వారు పరిచయులను అడుగుతున్నప్పుడు ఎవరన్నారు? దావీదు కుమారుడు అని చెప్పారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు పరిచయులతో, యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. అక్కడ ఏముందో అక్కడ మీకు తెలుసు. అది యేసు ప్రభు వారు పుట్టినాక దావీదు కుమారుడు అయ్యాడు, కానీ ఒరిజినల్ గా దావీదు తండ్రి కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే యేసు ప్రభు పుట్టిన తర్వాతనే మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అనే మాటకు అర్థం వస్తుంది, కానీ పుట్టక ముందు ఆయన మనిషి కుమారుడు ఎలా అవుతాడు? అర్థమవుతుందా? నరవతారం రాకముందు మనిషి కుమారుడు కాలేడు కదా. ప్రవచనాలలో ఉండొచ్చు మనిషి కుమారుడు అని, కానీ అది నెరవేరితేనే కానీ ఆ పదానికి దానికి సంపూర్ణమైన అర్థము దొరకదు. ఈ భూమి మీద కన్యక గర్భమందు పుట్టిన తర్వాతనే, జాగ్రత్త గమనించండి, ఈ భూమి మీద కన్యక గర్భమందు పుట్టిన తర్వాతనే ప్రభువు యేసుక్రీస్తు వారికి మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. పుట్టిన తర్వాతనే. వడ్లవాడి కుమారుడుగా పిలువబడ్డాడు. ఎప్పుడు? పుట్టిన తర్వాత. యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు. పుట్టిన తర్వాతనే. మరియా కుమారుడుగా పిలువబడ్డాడు. పుట్టిన తర్వాతనే. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. పుట్టిన తర్వాతనే. అబ్రాహాము కుమారుడుగా పిలువబడ్డాడు. పుట్టిన తర్వాతనే తప్ప పుట్టుక ముందు ఒరిజినల్ గా ఆయన ఎవరు? ఒరిజినల్ గా ఆయన ఎవరు? దేవుడు. వాక్యమై ఉన్న దేవుడు.
యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి వచనాలు చదవండి ప్రియులారా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. పుట్టిన తర్వాత ఏమిగా పిలువబడ్డాడు? మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు, వడ్లవాణి కుమారుడుగా పిలువబడ్డాడు, యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు, మరియా కుమారుడుగా పిలువబడ్డాడు, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు, అబ్రాహాము కుమారుడుగా పిలువబడ్డాడు. పుట్టుక ముందు వాక్యమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచండి. పుట్టుక ముందు ఆయన ఎవరు? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. మాట ఆకాశము కలుగును గాక కలిగింది, భూమి కలిగిన గాక కలిగింది. పిల్లరా, దేవుడు ఒకసారి ఏమైందనంటే యేసు ప్రభు వారి దగ్గర కొంతమంది వచ్చారండి. వచ్చి ఆయనకు కొన్ని ప్రశ్నలు అడిగారు. అబ్రాహాం నీకు తెలుసా అన్నారు. అబ్రాహాం నీకు తెలుసా అన్నారు. వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అబ్రాహాం నీకు తెలుసా అంటే యేసు ప్రభు వారు ఏమన్నారు? 8వ అధ్యాయం 58వ వచనంలో ఏమన్నాడనంటే, అబ్రాహామునకు పుట్టుక మునుపు నేను ఉన్నాను అన్నాడు. అబ్రాహాం నీకు తెలుసా అంటే, వినండి, అబ్రాహాం గారికి నీకు తెలుసా అంటే అబ్రాహాము పుట్టుక మునుపు నేను ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58లో. నీకు 50 సంవత్సరములు కూడా లేదు కదా నీకు అన్నారు. ప్రవచనాలు ఎవరి కోసం రాయబడ్డాయో, ఎవరి కోసం రాయబడిందో ప్రవచనాలు అక్షరాల వారు అర్థం చేసుకున్నారే తర్వాత, కానీ ఆత్మీయముగా వారు అర్థం చేసుకోలేదు. భాషను బట్టి అర్థం చేసుకున్నారు తప్ప భావాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. ప్రవచనములు అర్థం కాని పండితులు అనే పాఠం కూడా రాశాను. ప్రభు సిద్ధమైతే ఎప్పుడైనా పిలిస్తే చెప్తాను, ఇది ఎప్పుడు చెప్పలేదు. ప్రవచనాలు అర్థం కాని పండితులు, కొంచెం వెరైటీగా ఉంటుంది రండి టైటిల్స్. ఎందుకంటే నాది లైబ్రరీ ఉంది కదా, ఎవరైనా చదువుతామంటే రండి. నేను ఉన్నప్పుడు చాలా పుస్తకాలు కొన్నాను, చదవండి, చాలా విషయాలు తెలుస్తుంది మీకు. ప్రియులారా, అబ్రాహాం గారికి మీకు తెలుసండి అని అంటే ఆయన అన్నాడు, బిఫోర్ అబ్రామయ్య, అబ్రామునకు ముందు నేనున్నాను అన్నాడు ఆయన. దేవుని కుమారుడు అనగానేమి, దేవుని కుమారుడు అనగానేమి, కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుడి కన్నది గనుక దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. రైట్. దీనిని రక్షణ ప్రణాళిక అని అంటారు. ఏ ప్రణాళిక? రక్షణ ప్రణాళిక అని అంటారు. ఇది చాలా పెద్దది. రక్షణ ప్రణాళిక అన్నది చాలా పెద్దది. రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మనందరి కోసం అడుగు పెట్టాలి. అది ప్రణాళిక లేదా సంకల్పము అని అంటారు. ఆ ప్రణాళికలో కన్యక గర్భం ద్వారా రావాలి. కన్యక గర్భము ధరించాలంటే ముగ్గురు పని చేయాలండి. ముగ్గురు పని చేయాలి కన్యక గర్భం ధరించాలంటే. ఆసామాసా కాదు. ఒకటి యెహోవా దేవుడు పని చేయాలి, 2 వాక్యమై ఉన్న దేవుడు పని చేయాలి, 3 పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. అలాగని ముగ్గురు దేవుళ్ళు అనుకో బాగంటే ప్రియులరా, త్రియేక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తున్నారు ఇక్కడ. కన్యక గర్భము ధరించాలి అని అంటే యెహోవా దేవుడు పని చేయాలి, వాక్యమై ఉన్న దేవుడు పని చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. ఈ ముగ్గురు పని చేయాలి. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం త్వరగా 10వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి ప్రియులారా. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను నేనే. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు
ఇలాగూ చెప్పుచున్నాడు. మాట్లాడకండి దయచేసి. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు. చూసారా, నాకొక శరీరమును అమర్చితివి. ఎక్కడ అమర్చితివి? ఎక్కడ అమర్చితివి? నిద్రపోతున్నారు కొంతమంది, లేపండి. కన్యక యొక్క గర్భములో అమర్చితివి. నాకొక శరీరమును అమర్చితివి. ఎక్కడ అమర్చితివి? కన్యక గర్భములో అమర్చితివి. యెహోవా దేవుడు ఈ శరీరాన్ని అమర్చాడు. చాలా జాగ్రత్తగా రండి. ముగ్గురు పని చేశారని చెప్పాను కదా. యెహోవా దేవుడు ఈ శరీరాన్ని అమర్చాడు. ఒక బిడ్డను మొయ్యడానికి ముందుగా శరీరం సిద్ధం కావాలి. కన్యక బిడ్డను కనాలి అంటే ముందుగా ఆమె శరీరం అన్నది సిద్ధపడాలి. అలా ఆ శరీరాన్ని సిద్ధపరిచిందే పరిశుద్ధాత్మ దేవుడు. చాలా లోతైన అంశాలు, చాలా జాగ్రత్తగా గమనించండి. క్రిస్మస్ అంటే ఆసామాసా కాదు. గొర్రెలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, చెప్పట్లు ఉంటారు, కానుకలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆమె ఆ బోధ నేను చేయగలను. కానీ మనం ఇంకా 60-70 సంవత్సరాల క్రైస్తవులు క్రిస్మస్ సందేశంలోనికి నూతుల్లోనికి వెళ్ళాలి. నూతుల్లోనికి వెళ్ళాలి. కన్యక శరీరాన్ని సిద్ధం చేసింది తండ్రి అయిన దేవుడు. అమర్చింది తండ్రి అయిన దేవుడు. కన్యక మరియను సిద్ధం చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఒక బిడ్డను మొయ్యడానికి ముందుగా ఒక శరీరం సిద్ధం కావాలి. కన్యక బిడ్డను కనాలి అంటే ముందుగా ఆమె శరీరం అన్నది సిద్ధపడాలి. అలా ఆ శరీరాన్ని సిద్ధపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. శరీరాన్ని అమర్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. శరీరాన్ని సిద్ధపరిచింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ శరీరంలో ప్రవేశించింది ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు పనిచేశారా? ముగ్గురు పనిచేశారా? మత్తయి సువార్త 1:18 వచ్చిన త్వరగా. మత్తయి సువార్త 1:18 యేసు క్రీస్తు జనన మీద పెట్టలనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇదంతా మన రక్షణ కోసం జరుగుతున్న ప్రణాళిక, కార్యం. రక్షించాలంటే ఆయన శరీరధారిగా భూమి మీదకు రావాలి. దేవుడిలాగా వస్తే మనం బ్రతకలేం. కరెంట్ లైట్ చూడండి ఒకసారి, ఇట్లా చూసి ఒక తిరిగి చూడండి, మీకు చీకటి కనిపించదు. మానవుడు తయారు చేసిన లైటే మనం చూడలేకపోతున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, మహిమై ఉన్నాడు. ఆ వెలుగును మనం చూడలేం, చచ్చిపోతాం. కనుక ఇదంతా మన రక్షణ కోసం జరుగుతున్న కార్యమే. మత్తయి సువార్త 1:21 ఒకసారి చదవండి ప్రియులారా. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. రక్షించాలంటే ఆయన శరీరధారిగా భూమి మీదికి రావాలి. నన్ను రక్షించాలంటే యేసు ప్రభు ఏం చేయాలి? శరీరధారిగా రావాలి. శరీరధారిగా రావాలంటే కన్యక గర్భం ధరించాలి. కన్యక గర్భం ధరించాలంటే ఆ కన్యక యొక్క శరీరాన్ని ఆ స్థితికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చాడు, సిద్ధం చేశాడు. శరీరాన్ని తండ్రి దేవుడు అమర్చాడు, సిద్ధపరచాడు. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని వాక్యమై ఉన్న యేసు ప్రభు ప్రవేశించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయంలో ముగ్గురు ఉన్నారు. దేవుని కుమారుడు అనగానేమి, ముగించేస్తాను. దేవుని కుమారుడు అనగానేమి కన్యక దేవుడి వలన గర్భము ధరించి కుమారుని కన్నది కనుక దేవుని కుమారుడు. ఎవరి కుమారుడుగా పిలువబడ్డాడు? ఒరిజినల్గా ఆయన ఎవరు? దేవుడు. యోహాను సువార్త 1:14 చదవండి త్వరగా. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలమ్మ.
కృపాసత్య సంపూర్ణుడుగా, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఎవరా శరీరధారిగా వచ్చాడు? ఆ శరీరం ఎలా వచ్చింది? శరీరం ఎలా వచ్చింది? దేవుని వలన వచ్చింది, తండ్రి వలన కలిగింది. ఆదిత్య కుమారుడుగా ప్రభువు యేసుక్రీస్తు వచ్చాడు. మరి ఆ గర్భములో శరీర నిర్మాణం జరిగింది, దేవుని వలన జరిగింది. శరీర నిర్మాణం ఎవరి వలన కలిగింది? దేవుని వలన. అందుకే ఆయన ఆదిత్య కుమారుడు. 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన ఆదిత్య కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము పొందును. ఆదిత్య కుమారుడు, ద్వితీయ ఆదిత్య, ఒకే ఒక కుమారుడు. ఇది దేవుని వలన. నరుల మధ్య వాక్యము ఏమిగా నివసించింది? నరుల మధ్య వాక్యము ఏమిగా నివసించింది? శరీరధారి అయి నివసించింది. ఆ శరీరం ఎట్లా వచ్చింది? అందుకోలేకపోతున్నారు. ఆ శరీరం ఎలా వచ్చింది? దేవుని వలన వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని వలన వచ్చింది. అందుకే కన్యక గర్భం ధరిస్తే పుట్టిన ఒకే ఒకడు ఆదిత్యుడు. ఆ ఆదిత్యుడు మన ప్రభువు యేసుక్రీస్తు. దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు ఆయన. ఎందుకు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు? ముగించే ముందు, ఎందుకు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు? కన్యక దేవుని వలన గర్భము ధరించుకొని కన్నది గనక ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. మనసు కుమారుడు అయ్యాడు ఎప్పుడు? మనసు కుమారుడుగా పిలువబడ్డాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. వడ్లవాణి కుమారుడుగా పిలువబడ్డాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. మరియా కుమారుడుగా పిలువబడ్డాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. అబ్రాహాము కుమారుడుగా పిలువబడ్డాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. అలాగే దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత, పుట్టక ముందా? పుట్టిన తర్వాత. పుట్టుక ముందు ఒరిజినల్ గా ఆయన దేవుడు. పుట్టుక ముందు ఆయన ఒరిజినల్ గా దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవునిని నమ్ముకొని ఆయన సన్నిధిలో మనం పాపాలు ఒప్పుకుంటే ఆయన పవిత్రమైన రక్తం చేత మనల్ని కడిగి, మన పాపాల కొరకు ఆయన శిలువలో మరణించి రక్తం కార్చాడు కదా, ఆ రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన మనల్ని క్షమిస్తే, పవిత్రులుగా చేస్తే, ఆయన చెప్పినట్టు మనం బ్రతికితే, మనం క్రీస్తునందు మనం మృతి చెందితే దేవుని దగ్గరికి వెళ్తాం. ఇంకొక డౌట్ మీరు రావచ్చు, యేసు ప్రభు వారు పుట్టి శిలువలో మరణించడం నిజమేనండి, ఆ రక్తం ఇప్పుడు లేదు కదా అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారికి ముందు ఉన్నవారి కొరకు, యేసు ప్రభు వారి కాలంలో ఉన్న వారి కొరకు, యేసు ప్రభు కాలం తర్వాత అనగా మనలాంటి వారి కొరకు ఒకేసారి రక్తాన్ని సంధించాడు. బాప్తిసము కార్యక్రమం ద్వారా మనము నీతిమంతులంగా తీర్చిదిద్దబడతాం. ఎలా? రక్తానికి సూచనగా నీటిలో మునుగుతున్నాం. అర్థమవుతుందా మీకు? చాలా పెద్ద టాపిక్ అది. బాప్తిజం గురించి చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్. యేసుక్రీస్తు రక్తమునకు, పరిశుద్ధ రక్తమునకు సూచనగా మనం బాప్తిజం పొందుతున్నాం. ఆయన అంగీకరించడం ద్వారానే మనకు మోక్షం, మనకు పరలోకం ఉంది, నరకం ఉంది. ఆయన అంగీకరించి మన పాపాలను కడుక్కుంటే, అనుదినం వాక్యం చేత కడుక్కుంటేనే మనం దేవుని సన్నిధిలో ప్రవేశిస్తాం, లేకపోతే ప్రవేశించలేము. దేవుని కుమారుడు అనగానేమి? కన్యక దేవుని వలన గర్భం ధరించి కుమారుని కన్నది కనుక దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. కనుక దేవుని కుమారుడు యేసు ప్రభుని అంగీకరించిన వారు ధన్యులు. ఇక ఎవరైతే అంగీకరించలేదో వారిని అంగీకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, చాలా మంచిది. దేవుని